ఇంట్లో ఏదో ఒక టైంలో ఆడవాళ్ళ చేతుల్లో ఎవరి చేతుల్లో అయినా సరే అప్పుడప్పుడు అన్నం పెట్టినప్పుడైనా పాలగంజి పెట్టినప్పుడైనా కింద మొత్తం ఈ విధంగా అయితే అంటుకుంటుందండి. ఒక్కొక్కసారి అవుతూ ఉంటుంది. సో నాకైతే నిన్న నైట్ అయింది. సో ఇప్పుడు దీన్ని క్లీనింగ్ చేసే ప్రాసెస్ చాలా పెద్దగా, అంటే కొద్దిగా టైం పడుతుంది, బట్ క్లీనింగ్ అనేది అయితే అవుతుందండి. చిన్న అంటే ఒక సింపుల్ టిప్ అండి, అది మీతో షేర్ చేసుకుంటున్నాను. వీలైతే ఎవరికైనా మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ చిట్కాని మాత్రం పాటించండి. మీకు ఈజీగా ఈ మొత్తం ఏదైతే నల్లగా అయిందో ఇదంతా పోతుందండి. దానికోసం అయితే కొద్దిగా వాటర్ పోసుకోవాలండి. ఒక గ్లాస్ వాటర్ పోసేసుకోవాలి. ఒక గ్లాస్ సరిపోవట్లేదండి, ఇంకొక గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను నేను. ఇప్పుడైతే 2 గ్లాసుల నీళ్ళు ఇందులో పోసేసుకున్నానండి. సో ఇందులోనే కొద్దిగా సర్ఫ్ యాడ్ చేయాలండి. సర్ఫ్, కొద్దిగా బేకింగ్ సోడా, అదే తినే సోడా అంటాం కదండి, దాన్ని యాడ్ చేసుకోవాలండి. సో ఈ రెండు కలిపి ఇది చాలాసేపు మరిగించాలండి. స్టవ్ మొత్తం చాలా పాడైపోయిందండి, నిన్న నేను పెట్టి మర్చిపోయాను. పొంగిపోయి మొత్తం ఈ విధంగా అవుతుంది. ఇప్పుడు కూడా ఇది మొత్తం పొంగుతుందండి కిందికి, మొత్తం బబుల్స్ లాగా మొత్తం ఇట్లా వచ్చేస్తాయి, ఎందుకంటే సర్ఫ్ అది వేసాం కదా. సో పొంగుతుంది. సో అందుకోసమని నేను ఇదంతా అయిపోయాక నీట్గా చేస్తానని స్టవ్ మాత్రం ఇలాగే ఉంచానండి. దయచేసి ఎవరు ఏమనుకోకండి ఫ్రెండ్స్. సో ఇది మరిగేటప్పుడు నేను మళ్ళీ మీకు చూపిస్తాను. చూసారా ఫ్రెండ్స్, ఇలా అయితే పొంగు వస్తుందో, ఇలా అప్పుడప్పుడు మనం గరిటెతో కానీ చాకుతో కానీ కొద్దిగా ఇలా రఫ్ చేసుకోవాలండి. ఇలా అనాలి. అది పొంగేట ప్రాసెస్లో మాత్రం కింద ఉంటుంది అంటూ, అది కొంచెం స్పూన్ తోటి ఈ విధంగా అయితే అంటూ ఉండాలండి. చూసారా పొంగు వస్తూ ఉన్నాయి, ఎంత నురుగా వచ్చేసిందో. ఈ విధంగా నురుగా అనేది వస్తూ మనకు క్లీనింగ్ అయితే అవుతుంది. మనం కూడా ఈ విధంగా చేసుకోవాలి. చూడండి పొంగు కూడా ఇలా వస్తూ ఉంటుంది, పడుతుంది. సో మనం చూసుకోవాలి, మళ్ళీ ఈ విధంగా కలుపుతూ ఉండాలి దాన్ని. సో పొంగడం వల్ల మొత్తం ఇక్కడ ఇలా అవుతుంది. సో మళ్ళీ పొంగు అనేది వస్తుంది. అది ఎంతవరకు వాటర్ అనేది మొత్తం పొంగిపోతాయండి, మనం చూసుకుంటూ ఉండాలి. ఈ విధంగా అయితేనే ఈ మొత్తం కూడా వెళ్తుందండి. సో అందుకని పొంగనియాలి వాటర్. తర్వాత మనం స్టవ్ అనేది క్లీన్ చేసుకుందాం. ఈజీగా రిమూవ్ అయిపోతుందండి, ఈజీగా అవుతుంది. చూసారా బ్లాక్ ఎలా వచ్చేస్తుందో, ఈ పైన మొత్తం చూడండి ఎలా వస్తుందో, బ్లాక్ మొత్తం వచ్చేస్తుంది చూడండి. చూసారా బ్లాక్ ఉన్నది మొత్తం ఎలా వెళ్ళిపోతుందో, కొద్దిగా ఎక్కువ వస్తుంది. సో వెళ్తూ ఉంటుంది. మిగిలిన దాన్ని మనము సబ్బు, అదే అంట్లు తోమే సబ్బు స్క్రబ్బర్ తోటి మనం క్లీన్ చేసుకోవాలి. చూడండి బ్లాక్ మొత్తం ఏ విధంగా అయితే పైకి వస్తుందో చూడండి. ఈ విధంగా అయితే చూడండి ఎంత వచ్చేస్తుందో మొత్తం. కొంచెం కష్టపడకుండా అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ విధంగా మీరు ఒకసారి అయితే ట్రై చేయండి. నేను మళ్ళీ బౌల్ తోమిన తర్వాత చూపిస్తాను ఎలా ఉందో. ఓకేనా ఫ్రెండ్స్.
వెయిట్ చేద్దాం. నేనైతే ఈ బౌల్ తోమినాక మీకు ఏ విధంగా అయితే అయిందో చూపిస్తాను. తోమేటప్పుడు కూడా ఒకసారి చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్ ఎంతగానం వచ్చేసిందో, బ్లాక్ 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 ఇంతగానం వచ్చింది. చూడండి ఇప్పుడు ఇదైతే అయింది. ఇది ఒకసారి ఈ పీచ్ తోటి మనం స్క్రబ్ చేసుకోవాలి. చాలా కొంచెం టైం పడుతుంది, బట్ పోతుంది. ఇది మొత్తం వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇది కూడా కొంచెం గట్టిగా తోమేస్తే అయిపోతుందండి. మళ్ళీ తోమేసుకుంటానండి. ఓకేనా, చాలా లెంత్ అవుతుంది. నేను క్లీన్ చేసుకుంటాను. మరి బాయ్.